తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే, మా కోసం ప్రశ్నించే, మా కోసం దేనికైనా తెగించి ముందుకు పోయేటువంటి ఒక పార్టీ కావాలి, అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ముందే ప్రకటించడం, అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. మీరు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అడుచుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి లేరు, నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థి లేరు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువారు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరువారు. నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఇదా? అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులే లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము చేసినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో